బంధువులు ఎంతమంది చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చుకోలేకపోయినా కనీసం అగ్గిమంటలను ఆర్పడానికి పనికి వస్తాయి. జీవితాన్ని ఎవరితో పోల్చుకోకు. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చూడు. నీ పాదాల కంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకొని పోవాలి, కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. జేబులో డబ్బు, మనసులో జ్ఞానం, హృదయంలో దయ, ముఖంలో ఆత్మవిశ్వాసం, ఆత్మలో బాధ్యత. ఇవన్నీ నీ దగ్గర ఉంటే చాలు, నువ్వే సూపర్ మ్యాన్. ఆడిన పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయని గట్టి ధైర్యం. జీవితం కూడా అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు. భూమి మీద ఎంతవరకైనా ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. కానీ భూమి మీద ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాల్సి ఉంది. మాట అనేసి కోపంతో అన్నాను, బాధతో అన్నాను, ఆవేశంతో అన్నాను అంటారు. కానీ కోపం, బాధ, ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటికి వస్తాయి. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేవారు జీవితంలో ఎదగలేరు. తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్ళే జీవితంలో ఎదుగుతారు. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మనం గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం అంటారు. మనం చేసిన పనులను గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం అంటారు. మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేగాని మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులను నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతకడం మంచిది. చనిపోయిన తర్వాత మంచోడు మంచోడు అని అనకపోయినా పర్లేదు. బ్రతుకున్నప్పుడు ఈడు మంచోడు, వీడు మంచోడు, మనోడు అంటే చాలు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన, అర్హత లేని వారి మాటలు వేదన, మన విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. చెత్త ఉంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి. చెత్త మనుషులు ఉంటే నోరు మూసుకొని వెళ్ళాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తు రావడం మైండ్ చేసే పని, మరవలేకపోవడం హార్ట్ చేసే పని. సో మనం ఉండవలసింది ఎదుటి వారి మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి. అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.